హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? సో ఈ వీడియో వచ్చేసి మన నెల్లూరులో అయితే హ్యాండ్లూమ్ క్రాఫ్ట్ బజార్ అయితే స్టార్ట్ చేశారు. దాని గురించి అనమాట. ఇక్కడ మనకి ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. లైక్ హోమ్ డెకర్ ఐటమ్స్, అలాగే కిడ్స్కి ఏం కావాలన్నా ఫుట్వేర్, కిచెన్ వేర్, ఇంకా ఫర్నిచర్ ఐటమ్స్ చాలా అన్నమాట. అన్నీ కూడా హ్యాండ్మేడ్ చేనేత వస్త్రాలు అంటారు కదా, అలాగా చేనేత కార్మికులు చేసుకొని వచ్చిన హ్యాండ్మేడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అలాగే చూసారా ఫుట్వేర్ కూడా ఎంత బాగుందో కలెక్షను. సో మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించేస్తాను. చూసేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. క్రాఫ్ట్ బజార్ స్టార్ట్ చేసి అయితే చాలా రోజులు అవుతుందండి. మేబీ చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. నేను కూడా చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటూ ఉన్నాను, బట్ కుదరలేదు. బట్ ఖచ్చితంగా అయితే ఎక్స్ప్లోర్ చేయాలి అనిపించి అయితే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కిడ్స్కి అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. షాపింగ్ చేయడానికి కూడా ఎక్కువ కాస్ట్ పెట్టి బయట షాపింగ్ మాల్స్లో అన్నీ కొనడం కంటే ఇక్కడ కొంచెం ప్రైసెస్ కూడా మనకి రీజనబుల్గా అనిపిస్తాయి. ఏ టు జెడ్ హోమ్ డెకర్ కానీ కిడ్స్కి కానీ, అలాగే మనకి కూడా టాప్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి కాబట్టి చాలా బెస్ట్ అండి. మనకి స్టార్టింగ్లోనే ఈ విధంగా సెరామిక్ పాట్స్ అన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఫ్లవర్ వాజెస్, అలాగే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. చూసారా ఎంత బాగున్నాయో. 250, 300, 350, 500 కూడా ఉన్నాయి. మనం బార్గెయిన్ చేయాలి ఖచ్చితంగా, వాళ్ళు తగ్గిస్తారు. ఇక్కడ చూసారా అన్నీ కూడా ఎంత బాగున్నాయంటే అసలు ఏది తీసుకోవాలనేది చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇది చూసారా మా పాపకి చాలా బాగా నచ్చింది. ఎలిఫెంట్లా వచ్చింది కదా, అందుకనేసి మా పాపకైతే బాగా నచ్చిందంట. ఇక్కడ చూసారా ఈ బ్లూ కలర్ ఇవి ఉన్నాయి కదా, 500 చెప్పారండి. ఇవన్నీ జాడీలు అంటారు కదా, మనం పచ్చళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఉప్పు ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి ఆ కాలంలో యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసినాయి కదా ఫ్యాషన్. ఈ చిన్న వచ్చేసి 150, పెద్ద వచ్చేసి 250 చెప్పారు. మనం బార్గెయిన్ చేస్తే కొంచెం తగ్గిస్తారు. ఇంకొంచెం ఎక్కువ గట్టిగా బార్గెయిన్ చేస్తే ఏమైనా తగ్గిస్తారేమో. బట్ మనం వెంటనే అడిగామంటే ఫైనల్ ప్రైస్ ఎంత అనేసి వాళ్ళు కొంచెం తగ్గించి చెప్పేస్తారు. ఎంట్రీ ఫీజు అయితే ఏం లేదండి. ఇక్కడ చూసారా ఓన్లీ కీ చైన్స్కే ఒక షాప్ ఉంది. ఎన్ని రకాల కీ చైన్స్ అయితే ఉన్నాయో. కీ చైన్స్ పిచ్చున్న వాళ్ళకైతే అసలు సూపర్ కలెక్షన్ అనమాట. షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మంచి ఐ ఫీస్ట్ అండి. ఫుల్ కలెక్షన్, అసలు చూసే కొంది చూడాలనిపించే కలెక్షన్. మనకే ఓపిక అయిపోతుంది తప్ప అక్కడ చూడడానికి కలెక్షన్ అయితే అయిపోదు. అంత బాగుంది కలెక్షన్ అయితే. ఈ దుప్పట్టాస్ వచ్చేసి 100 రూపీస్ అంట. ఫిక్స్డ్ ప్రైసెస్ అని రాసి పెట్టేసి ఉంటారు. బార్గెయిన్ చేయడం అంతా ఏం లేదు, మనకి నచ్చింది తీసుకోవడమే. సో అలాగే ఇక్కడ కాటన్ టాప్స్ ఇంకా చాలా బాగున్నాయండి. టాప్స్ అయితే 250, 300, 350, 500 ఇలా మనకి నచ్చింది ఆ రేంజ్ని బట్టి ఉంటుందన్నమాట. పటియాలా ఫ్యాంట్స్, ప్లాజోస్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఈచ్ వన్ 200 రూపీస్ చెప్పాడు. బట్ కొంచెం క్వాలిటీ అంతేం అనిపించలేదు నాకు. డైలీ వేర్లా యూస్ చేసుకోవడానికి అయితే ఓకే, పర్లేదు అనిపించింది. కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైతే సూపర్ కలెక్షన్ అండి. టాప్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఈ షాప్లో అయితే మొత్తం బెడ్షీట్స్, కర్టన్స్, కుషన్ కవర్స్ ఈ కలెక్షనే ఉందండి. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే కళ్ళు తిప్పుకోలేకపోయాం. బెడ్షీట్స్ కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయో సెలెక్ట్ చేసుకోవడానికి అనిపించింది. అంతా బాగున్నాయి. డబల్ కార్డ్ బెడ్షీట్ అయితే 500 చెప్పాడు. బార్గెయిన్ చేయండి మేడం, నేను తగ్గిస్తానన్నాడు. ఇంకొకటి వచ్చేసి 1000కి 3 పీసెస్ చెప్పారు. చాలా బాగున్నాయండి. అసలు ఎంత బాగున్నాయంటే కలెక్షను. ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి నెల్లూరులో ఉండేవాళ్ళు క్రాఫ్ట్ బజార్ని. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు నాకు ఒక్కోసారి వస్తాయండి థాట్స్. మా వారు ఒక 10,000, 20,000 నా చేతిలో పెట్టి నేను ఆపేదెవరు, నీకు అడ్డొచ్చేదెవరు, షాపింగ్ చేసుకో నీకు నచ్చినంత, నీకు వచ్చినంత అనేస్తే నాకు నచ్చింది నేను తీసేసుకుంటాను అనమాట. బట్ అవన్నీ జరగవు కదా. ఇది రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్స్ అన్నట్లుంటుంది. సో ఇంకా కళ్ళు తెరిచి ఆ ఊహే ఎంత బాగుందో అనుకుంటూ కామ్గా బయటకు వచ్చేయాల్సిందే. ఇక్కడ మరి ఇష్టమ్మకి కీ చైన్ కొనిలేదనేసి ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆ విధంగా పెడుతుందన్నమాట. ఇక్కడ చలిగాలి ఏం జరుగుతుంది రావట్లేదు. చూడ్డానికి బాగుంది.
శారీస్ అయితే సూపర్ కలెక్షన్ ఉందండి. హ్యాండ్లూమ్ శారీస్, కాటన్ శారీస్ పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి. ఇప్పుడు చిన్నవాళ్ళు కూడా బ్లౌజెస్ మ్యాచింగ్గా అలాగే కొంచెం ట్రెండీగా వేసుకొని కట్టేసుకుంటున్నారు కదా, సూపర్గా ఉంటాయి ఎవరికైనా కూడా. నాకే మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఓపిక లేకుండా అయిపోయిందండి, అంత మంచి కలెక్షన్ అయితే ఉంది. ఇయర్ రింగ్స్ అయితే నేను అసలు చెప్పలేను, నేను ఇంతకుముందు క్రాఫ్ట్ బజార్లో కూడా అంత మంచి కలెక్షన్ అయితే చూడలేదు. ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ కావాలి అనుకునే వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళండి క్రాఫ్ట్ బజార్కి. టాటూస్, ఫోన్ కవర్స్, అసలు మొత్తం అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి తిరగాల్సిన అవసరమే లేదు, అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. కాబట్టి దీన్నే ఒక రౌండ్ వేసామంటే మనకి ఏ కావాలన్నా ఇక్కడే కనిపిస్తాయి. ఒకవేళ మనం తీసుకోవాలి అనుకున్నా కూడా మనకు గుర్తు రాకపోయినా ఇక్కడ చూసామంటే మనకు గుర్తొస్తాయి, అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి చూసారా మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు వీటితో ఆడుకోన్నారా? వాటర్ బబుల్స్ అంటారు, నీళ్ళల్లో వేస్తే ఉబ్బుతాయి ఈ విధంగా. మళ్ళీ ఆ చైల్డ్హుడ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయండి. ఇక్కడ చిన్న చిన్న స్పైడర్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కొనుక్కొని వెళ్ళి అందరి మీద వేసి భయపెట్టే వాళ్ళం కదా. ఇవన్నీ వచ్చేసి గుమ్మానికి కట్టుకుంటాం కదా, తోరణాలు అలాంటివి, పూజ గదిలో అలా వేసుకోవడానికి. సో డ్రీమ్ క్యాచర్స్ ఇవి మన బెడ్రూమ్లో పెట్టుకున్నామంటే పీడకలలు రాకుండా చేస్తాయంటారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, బట్ అంటారు అందరూ మామూలుగా. నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు. అన్ని కిడ్స్కి లేడీస్కే చూపిస్తున్నారు, జెంట్స్ అయితే రాక్కర్లేదా, వాళ్ళకేం కలెక్షన్ లేదా అనుకుంటున్నారేమో. జెంట్స్కి కూడా బోల్డ్ అంత కలెక్షన్ అయితే ఉందండి. షార్ట్స్, నైట్ ప్యాంట్స్, ట్రౌజర్స్ ఇలా బోల్డ్ అంత ఉందండి కలెక్షన్. అన్ని ఫిక్స్డ్ రేట్స్ అని ప్రైస్ మెన్షన్ చేసేస్తున్నారు. మనకి బార్గెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లేడీస్ అయినా కొంచెం బార్గెన్ చేస్తారు కానీ జెంట్స్ చేయలేరు కదా, కాబట్టి మీకే టెన్షన్ లేదు, ఎంచక్క ఫిక్స్డ్ ప్రైజెస్ తీసేసుకోవచ్చు. ఇక్కడ చూసారా హల్వా అంట, ఇన్ని వెరైటీస్ ఆఫ్ హల్వాస్ ఉంటాయని ఇక్కడ చూసే వరకు నాకు తెలియదండి. ఈ షాప్లో అయితే మొత్తం వాచెస్ కలెక్షనే ఉందండి, చాలా బాగున్నాయి వాచెస్ అయితే. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే పిల్లలకి షాపింగ్ చేయొచ్చు కానీ పిల్లలతో వచ్చి మాత్రం షాపింగ్ చేయకూడదు. అసలు ఏది కావాలా ఏది వద్దా, అది మనకు అవసరమా లేదా అనేది వాళ్ళకి అవసరం లేదండి. ఇది చూసారు అంటే అది నచ్చింది నాకు కావాలి, అది యూస్ చేస్తారా యూస్ చేయరా అనేది వాళ్ళకి సెకండరీ అనమాట. ముందు చూసారు అని అంటే అది కొనేయాలి. కొన్ని షాప్స్లో అయితే వీడియోస్ నాట్ అలౌడ్ అన్నారు, బట్ కొన్ని షాప్స్ అయితే ఓకే తీసుకోండి అన్నారు అడిగితే. ఇక్కడ కలెక్షన్ చూసారా, ఇది మాత్రమే కాదండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే. ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఎంత బాగున్నాయో అనేది మీరే అర్థం చేసుకోండి. ఒక్కసారి నెల్లూరులో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి క్రాఫ్ట్ బజార్ విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అనుకోకుండా వెళ్ళినా మీరు కావాల్సినంత షాపింగ్ చేసుకొని అయితే వస్తారు. ఈ బ్యాంగిల్స్ చూసారా, ఇవి కొంచెం బాగున్నాయి కదా, కడా మోడల్లో పాపకు తీసుకుందామని చూశాను. అయితే పెద్ద సైజు ఉన్నాయి, లేదంటే ఇంకా టైట్గా ఉన్నాయి కానీ కరెక్ట్ సైజ్ అయితే లేదు, అందుకే వద్దనుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయండి అవి.
ఫుట్వేర్ కలెక్షన్ కూడా సూపర్గా ఉందండి. అసలు అన్నీ బాగున్నాయి అంటున్నాను అనుకోవద్దు. మీరు చూసారంటే మీకు కూడా అదే అనిపిస్తుంది. అంత బాగున్నాయండి కలెక్షన్ అయితే. నాకు తెలిసి పిల్లలకి ఎక్కువ కాస్ట్ పెట్టి కొనడం కంటే కొంచెం ఇలాంటి రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ షాపింగ్ చేయడమే బెస్ట్. ఎందుకంటే ఎదిగే పిల్లలకి వాళ్ళకి ఎంత కాస్ట్ పెట్టి కొన్నా అవి ఒక 1 ఇయర్ తర్వాత యూజ్ అవ్వవు. ఒక పెద్ద షోరూంలో 2000 పెట్టి ఒక పేర్ కొనడం కంటే ఇలాంటి దగ్గర మనకి ఒక 10 పేర్స్ అయితే వస్తాయి. మనకు నచ్చినట్లుగా మ్యాచింగ్ వేసుకోవచ్చు డ్రెస్సులకి అన్నిటికీ కూడా. ఇది నా ఒపీనియన్ అంతేనండి. అందరూ కూడా అలాగే తీసుకోండి అని నేనైతే చెప్పడం లేదు. బట్ పిల్లలకు కదా ఎందుకు వేస్ట్ అని ఒక చిన్న సజెషన్ అంతే. మా పాపే అనుకున్నానండి. బట్ అందరూ పిల్లలు అలాగే ఉన్నారని ఇక్కడ ఇంకో పాప ఉంది కదా, ఆ పాపను చూసాకే అర్థమైంది. అసలు ఒక్కటి తీసుకోమంటే అసలు అది కావాలి ఇది కావాలి అనేసి అన్నీ లాగి తోసిందనమాట. అసలు వాళ్ళ మమ్మీ చెప్పిందే వినలేదు. 10,000 పెట్టి తీసుకున్న డ్రెస్ అయినా శారీ అయినా ఏదో ఒక రోజు పాడైపోతుంది. అలాగే మనం 500లో తీసుకున్నా అది కూడా యూస్ చేసుకుంటాం, ఏదో ఒక రోజు పాడైపోతుంది. కాబట్టి మనం అమౌంట్ అనేది దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, అది మనకి ఫ్యూచర్లో యూస్ఫుల్ అవుతుందా లేదా అన్న దాని మీద మనం కొంచెం అమౌంట్ స్పెండ్ చేసినా మంచిగా ఉంటుంది. కానీ ఎక్కువ అనవసరమైన ఖర్చులు వేస్ట్ చేయడం వల్ల మనకి వచ్చే లాభమేం లేదు. సో ఇలాంటి దగ్గర మనం షాపింగ్ చేసామనంటే షాపింగ్తో పాటు మనకి కొంచెం మనీ సేవింగ్ కూడా ఉంటుంది. రిషమ్మా ఏం చేసావు? అన్నీ నీ కోసమే కొనుక్కున్నావు, నా కోసం ఏం కొనలేదా? I hope you guys like this video and thank you so much for watching this video. Please do like, share and subscribe to my channel for more videos. Bye.